తెలుసా MS Excel లో చిన్న షార్ట్ కట్ కీస్ ని యూజ్ చేసి ఆటోమేటిక్ గా హైడ్ లో ఉన్న నెంబర్స్ అయితే మనం విజిబుల్ అయితే చేయొచ్చు. చూశారుగా ఇక్కడ నెంబర్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ హైడ్ ఉంది, మనకి ఇక్కడ టాప్ సైడ్ లో కనిపిస్తే ఇక్కడ మనకు నెంబర్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. చూశారుగా ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు. హైడ్ లో ఉన్న నెంబర్స్ రివీల్ చేయడానికి నేను ఒక 3 రకాల షార్ట్ కట్ కీస్ ని అయితే యూజ్ చేస్తాను. నేను యూజ్ చేసే షార్ట్ కట్ కీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. చూశారుగా ఈ విధంగా అయితే హైడ్ లో ఉన్న నెంబర్ని అయితే రివీల్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో కొద్దిగా డాటా అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న డాటా వచ్చేసి నెంబర్స్, అంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ను తీసుకున్నా. నెంబర్స్ అయితే హైడ్లో ఉన్నాయి. డేట్స్ తీసుకున్నాను, డేటు, తర్వాత డెసిమల్స్, కొన్ని నెంబర్స్ను పాయింట్స్ రూపంలో తీసుకున్నాను. ఈ విధంగా అయితే డాటా తీసుకున్నాను. ఈ డాటాలో హైడ్లో ఉన్న డాటాను విజిబుల్ చేయడానికి నేను యూజ్ చేసే ఫస్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి, నేను ఇక్కడ కాలంను జస్ట్ రైట్ సైడు ఇలా జరిపితే మాత్రం ఆటోమేటిక్గా ఇక్కడ నెంబర్ మనకు విజిబుల్ కావడం అయితే జరుగుతుంది. ఇలా జరిపితే ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ నెంబర్, డేట్, డెసిమల్స్ ఆటోమేటిక్గా అయితే కనిపిస్తున్నాయి కదా. ఇది నేను యూజ్ చేసే ఫస్ట్ షార్ట్ కట్కి. నెంబర్ను విజిబుల్ చేయడం నేను యూజ్ చేసే సెకండ్ షార్ట్ కట్కి వచ్చేసి, అక్కడ మనం సెల్ పైన సెలెక్ట్ చేసుకొని Ctrl+1 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఫార్మాట్ సెల్స్ అనే ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో నంబర్, అలైన్మెంట్, ఫాంట్, బార్డర్, ప్యాటర్న్స్, ప్రొటెక్షన్ అని కనిపిస్తుందిగా. అందులో మనం అలైన్మెంట్ని సెలెక్ట్ చేసుకొని కింద టెక్స్ట్ కంట్రోల్లో ష్రింక్ టు ఫిట్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నెంబర్ మనకు విజిబుల్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు నెంబర్తో పాటు డేటు, డెసిమల్స్ కూడా విజిబుల్ కావాలంటే మాత్రం డేటు, డెసిమల్స్ ఓపెన్ చేయండి. నేను యూజ్ చేసి థర్డ్ షార్ట్ కట్కి ఇక్కడ టాప్ సైడ్ లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ యారో సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే షీట్ మొత్తం సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను హోమ్లో ఓరియంటేషన్ పైన క్లిక్ చేసి ఫార్మాట్ సెల్ అలైన్మెంట్ అనే ఆప్షన్ ఉందిగా, అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్మాట్ సెల్స్ వస్తుంది. అందులో అలైన్మెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ కంట్రోల్లో ష్రింక్ టు ఫిట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ షీట్లో ఉన్న నెంబర్స్ అన్నీ మనకు ఆటోమేటిక్గా విజిబుల్ కావడం అయితే జరుగుతుంది. ఏవైతే హైడ్లో ఉన్న నెంబర్స్ ఉన్నో ఆ హైడ్లో ఉన్న నెంబర్స్ అన్ని విజిబుల్ కావడం అయితే జరుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ స్మాల్ ట్రిక్స్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా హైడ్లో ఉన్న నెంబర్స్ అయితే విజిబుల్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ స్మాల్ ట్రిక్స్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ అలాగే ఫుల్ కోర్స్ కావాలన్నా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ ఓపెన్ చేసినా చూడొచ్చు. అలాగే వీడియోకి టాప్ సైడ్ రైట్ కార్నర్లో కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసినా మీకు నచ్చిన వీడియోని అయితే చూడొచ్చు. లేదంటే ఈ వీడియోకి ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసినా మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ కోర్స్ ప్లేలిస్ట్ అలాగే మీకు నచ్చిన వీడియోని అయితే చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.